ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు మనందరి కోసం ఒక చక్కని సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటో మన బాబా గారి మాటల్లోనే విందామా ఫ్రెండ్స్. ఈరోజు మన బాబా గారు మనకు ఒక విషయం చెప్తున్నారండి. తల్లి, నీ కోసం ఒక మంచి దారి చూపెడతాను. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ విషయాన్ని వినండి. బాబాగారు మనకు ఒక విషయం చెప్తున్నారండి. ఈ శుభదినాన మంచి విషయం ఏమిటంటే బిడ్డ, ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది అంటే నిన్ను చుట్టుముట్టుకొని చిక్కులు సమస్యలు అన్నీ అల్లుకుపోయి ఉన్నాయి. ప్రతిరోజు సమస్యలు ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే మరొకటి వచ్చి చిన్న చిన్న చిక్కులతో నీ మనసుకు ప్రశాంతత లేకుండా ఉంది. వాటన్నింటినీ నువ్వే తీర్చుకుంటున్నావు, కానీ నీ తల మీద సమస్య మాత్రం విడిపించుకోలేకపోతున్నావు. నిన్ను నువ్వు కాపాడుకునేందుకు ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉన్నావు. నన్ను కాపాడేందుకు ఎవరూ లేరు, ఆదుకునేవెవరూ లేరు అని ఆలోచించి ఎంతగానో దిగులు చెంది ఉన్నావు. నాకు సరైన ఆలోచన ఎవరు ఇస్తారు, మంచి దారి ఎవరు చూపుతారు, నాకు ఆదరణ ఎవరుంటారు అని పరితపిస్తున్నావు బిడ్డ. నీకు ఎవరున్నా లేకపోయినా నీ బాబా ఉన్నారని మర్చిపోవద్దు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనుకోనే నన్ను తలుచుకుంటూ ఉన్నావు. నేనే నీకు అరుదుగా అండగా ఉంటాను. నీ ఆలోచనలకు మంచి దారి చూపించేందుకు ఎవరూ లేరని బాధపడవద్దు. ఈ సాయినే ఉన్నాను కదా. నీ వల్ల ఏందది ప్రయత్నిస్తే ఫలితం ఎలా వస్తుందో అని భయపడుతున్నావు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, గందరగోళం వదులు. నీ చుట్టూ ఎంతమంది ఉన్నా నువ్వు ఒంటరిగా ఉన్నావు అనే ఒక్క ఆలోచన నిన్ను వెంటాడుతూ ఉంది. ఎవరైనా వచ్చి నీతో మాట్లాడినా నీ పెదాల మీద మాత్రం బదులు చెందుతున్నావు. నీ మనసు మాత్రం ఏదో ఆలోచిస్తూ దిక్కుతోచని పరిస్థితుల్లో దిక్కులను చూస్తూ అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టే మాట్లాడుతున్నావు. కానీ నీ లోతు మనసులో ఉన్న ఆందోళన మాత్రం అలానే ఉండిపోయింది. ఏం చేయాలి అని తోచకుండా ఉంది. ఎవరో ఒకరు సలహా ఇస్తే బాగుండు అని పరితపిస్తున్నావు కదా బిడ్డ. లోతైన చీకట్లో నీ పరిస్థితి ఎలా ఉంటుందో అలా నీ పరిస్థితి ఇప్పుడు ఆఖరి వరకు విను. నీ అన్ని సమస్యలకు, ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. నీ జీవితానికి ఒక మంచి దారిని అందిస్తాను. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నా సరే నీకు నీ బాబా చెప్పిన విషయం గుర్తుందా? కొద్ది కాలం ముందు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాబా అని పిలిచిన వెంటనే నీ దగ్గరకు వచ్చి నీకు మంచి దారి చూపిస్తాను. దిక్కు చూపించి నిన్ను ఊరట కలిగించాను కదా. నీకు సరైన దారి చూపించిన నేను అండగా నీకు దిగులెందుకు చెప్పు. కొద్ది కాలం క్రితం నువ్వు నిశ్చింతగా కొద్ది రోజులు ఉన్నావు కదా. ఇప్పుడు కూడా నేను నీకు సహాయం చేస్తాను. నీరు లేని బావిలో రాళ్ల గుట్టలు పాదాలు ఎలా ఉంటాయో నీకు కూడా ఆలోచన శక్తి లేని, అంటే నువ్వు ఆలోచన లేని గందరగోళంలో ఉన్నప్పుడు పరిష్కారం కూడా దొరకదు. నీరు లేని దారిలో రాళ్ళు గుట్టలు పొదల్లో నీకు దారి చూపించాను. ఇప్పుడు దారి చూపించకుండా ఉంటానా చెప్పు. తప్పక చూపిస్తాను. నీ సమస్యకు పరిష్కారం చూపించకుండా నేను ఎలా ఉంటాను? నువ్వు కూడా నా బాబా ఉన్నారు అని, ఆయన చూసుకుంటారులే అనే ధైర్యంతోనే ఒక అంచున ధైర్యంగా ఉన్నావు. బాధలో ఉన్నా నీకు దారి మళ్లించి మనసుకు వచ్చిన విషయాలు, నీ మనసుకు నచ్చిన విషయాలు జరుగుతాయి. ఒక్క కట్టడి అనేది నువ్వు వేసుకున్నప్పుడు సంతోషంగా ఉండేదానివి ప్రయత్నిస్తావు, కానీ జరిగేవన్నీ మర్చిపోలేకపోతున్నావు. జరగనవన్నీ ఎవరికీ చెప్పుకోలేకపోతున్నావు. ఎవరి తోడు లేకుండా నువ్వు ఆందోళనగా ఉన్నావు. కాలం మాత్రమే నీకు గాయానికి మందు. కొద్ది కాలం మా నొప్పిని భరించాల్సిందే. కాలం మారుతుంది, సంతోషానికి అంతు లేకుండా పోతుంది తల్లి. నేను నీకు సంతోషాన్ని అందిస్తాను. నా ఒడిలో ఉన్న ప్రతి బిడ్డని కష్టం తెలియకుండా చూసుకుంటాను. నా ద్వారకామాయి
నీకు తల్లి ఒడి కరుణ మాత్రమే చూపిస్తుంది. ఈ బాబా నీకు తల్లిలా నిన్ను ఆదుకుంటాను, తండ్రిలా నీకు సహాయంగా ఉంటాను. నా బిడ్డకు నేనే తల్లి తండ్రి. నన్ను తల్లిగా తండ్రిగా భావించిన వాళ్లకు ఆపదలు ఉండవు. నిన్ను ప్రతి క్షణం కాపాడుకుంటూ ఉంటాను. నా ఒడిలో ఒక్కసారి ఉంటే ఆ బిడ్డ కష్టాలు తీరిపోయినట్టే. ఇదిగో నా ఒడిలో ఉన్న నా బిడ్డవైన నువ్వు కృంగిపోవద్దమ్మా. నీ జీవితానికి కావలసినవన్నీ తప్పక అందిస్తాను. నువ్వు సాధించే ఓటములు అవన్నీ కూడా నిలకడగా ఉండనివ్వను. నీకు తప్పక గెలుపు అందిస్తాను. నీకు ఒక కలంకరం అనే ఒక పరిస్థితుల్లో ఉన్నావు. కఠినమైన పరిస్థితుల్లో ఉన్న నీకు బాబా రక్షించేందుకు, ఈ పరిస్థితిని మార్చేందుకే తప్పక వస్తాను. ఇలాంటి సందేహం నీకు వద్దు. నువ్వు అనవసరంగా భయపడుతూ ఉన్నావు, కానీ నీ కష్టమంతా ముగిసిపోయింది. ఇది ఇక నుండి చాలా ఆనందంగా జీవిస్తావు. నీ చుట్టూ జరిగినవన్నీ తప్పక ముగిసిపోతాయి. నీ చుట్టూ జరిగే వాటన్నింటినీ సమస్యలుగా చూడవద్దు. అది ఎదిరించడానికి నీ సాయి ఉన్నాను కదా. నువ్వు అనుకున్న వెంటనే అవి తప్పక ముగిసిపోతాయి. ఎవరు చేయలేదని ఈ సాయి చేస్తారని నువ్వు నమ్మితే నువ్వు కృంగిపోవడానికి ఎలాంటి ఆస్కారం వద్దు. ఏమీ జరగలేదు అనే ఒక ఆందోళన వద్దు. ఇక నుంచి తప్పుగా జరగదు, జరగనివ్వను కూడా. నువ్వు నా బిడ్డవు, ఈ సాయి బిడ్డవు అంటే సాధారణంగా కాదు కదా. నన్ను గురువుగా పొందిన నీకు తప్పకుండా ఈ గురువు అనుగ్రహం లేకుండా ఎలా ఉంటుంది? నన్ను నమ్మితే దేనికోసం బాధ అనవసరం లేదు. ఎంత పెద్ద సమస్య అయినా సరే, నీకు ఉన్న ఎన్ని చిక్కులైనా సరే, నీ బాబా ఉండగా నీకు భయమే వద్దమ్మా. ఈ నమ్మకం అనే ఒక్క మాట చాలు. నీ చుట్టూ జరిగే వాటిని ఆలోచించి దిగులు చెందనవసరం లేదు. సమస్యలన్నింటినీ నేను చూసుకుంటాను కదా. నీకు ఉన్న చిక్కులన్నీ అంతం చేస్తాను. నా వల్ల నీకు ఎలాంటి పోరాటం అవసరం లేదు. నీ పోరాటాలన్నింటికీ ముగింపు ఉంది. ఇక నీ జీవితంలో నువ్వు పడిన కష్టాలు పనంతా అయిపోయిందని గుర్తుంచుకో. ఇక నుంచి ఏం చేయని అవసరం లేదు. అన్ని విజయాలు నీకు అందుతాయి. గమనించి చూడు. నువ్వు నా చేతిలో ఉన్న ఒక బొమ్మవి. ఇక నుంచి ఎవరో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం మాట్లాడాలి అనే మాత్రమే నువ్వు జాగ్రత్తగా చూసుకో. నువ్వు నీకు నచ్చిన పని ఆరంభించు, కానీ నిన్ను ఆడించిన వాళ్లను, నీకు చెడు చేయాలన్న వాళ్లకు మాత్రం ఏమాత్రం ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ పని నేను చూసుకుంటాను కదా. కాలం చూసుకుంటుంది కదా. నీలో ధర్మం, న్యాయం, నిజాయితీ ఉంటే నువ్వు ఎవరికి దేనికోసం భయపడవద్దు. నువ్వు భయపడాల్సిన అవసరమే ఇతరులకు కాదు. నీ నిజాయితీని వాళ్ళ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నీ ఆరాటాలకి, దిగులుకి ముగింపు అనేది వచ్చేసింది. నా మీద నమ్ము, నమ్మకంతో ఉండు. మనిద్దరం ఉన్న బంధమే నీకు సగం బలం తల్లి. మళ్ళీ చెబుతున్నాను విను. నీ చుట్టూ జరిగే వాటన్నింటికి ముగింపు వచ్చింది. సంతోషపడాల్సిన కాలం ఆరంభమైంది. నువ్వు అనవసరంగా ఆందోళన అనేది పక్కన పెట్టి నీ జీవితంలో సంతోషాన్ని ఎలా సంతోషంగా జీవించాలి అనే దాని మీదే నీ యొక్క దృష్టి ఉంచు. నా మాటలు పూర్తిగా నువ్వు నమ్మితే తప్పగా ఆనందంగా ఉంటావు. ఇక ప్రశాంతంగా పనుకో. అన్నింటిలో జవాబు నీకే దొరుకుతుంది. ఈ సాయిని నమ్మావు కదా, తప్పక నీకు ఆనందమే మాత్రమే దొరుకుతుంది. నీ బాబా అండ ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు తల్లి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.